హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ధనము సమస్తమని మనం ఎంచరాదు. ధనము నీ జీవనానికి మూలము కాదు. ఒకరి ధనము హెచ్చినప్పుడు వాడి లోకంలో అన్నీ గడించినాడని, ఇక అన్నీ పొందుకున్నాడని కాదు. అది జీవనమును ఒక మూలం కాదంట. అయితే ధనము మనకు సుఖ సౌఖ్యంగా ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే. అయినా ఆ ధనాన్ని నీవు అనుభవించాలంటే ఎవరి చిత్తం కావాలి? దేవుని చిత్తం కావాలి. నిన్నటి రోజు ప్రకాష్ గంటేలా అని సేవకుడు మరి ప్రభువునందు నిద్రించినాడు. నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆ దీన అవస్థ చూసినప్పుడు నాకు చాలా అంటే ఒకలాంటి దుఃఖం కలిగింది అది చూస్తుంటే. రండి, ఎన్ని మాటలు అంటాము, ఎన్ని గంభీరమైన వాక్కులు మనిషి పలుకుతాడు, కానీ మరి మరణం వచ్చినప్పుడు దానికి లొంగిపోవాల్సిందే కదా. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. కనుక ఒక సత్యం మీరు గమనించాలి. ఈరోజు ఈ లోకంలోకి మనం ఏమీ తీయలేదు, ఏమీ తీసుకొని పోలేం. యోబు భక్తుడు అంటాడు, దిగంబరిగా నేను వచ్చినాను, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. ఇది నువ్వు చాలా సేవలు చేసినారని కొద్దిగా నా ఒక 10 తులాల బంగారం నీ పెట్టెలో పెడతారా? పెట్టినా ప్రయోజనం లేదు. ఆ రాత్రి దొంగలు వచ్చి తీసుకుంటారు, లాభం లేదు. అందుకే ఈ వాక్యం భాగంలో నాకు పిత్రార్జితం లభించడం లేదని ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నాకు పిత్రార్జితం కావాలి, నా భాగం నాకు దొరకడం లేదంటే, ఏయ్ జాగ్రత్త, పిత్రార్జితం పంచిపెట్టడానికి కాదు నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపింది, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాను. లేదు చూద్దామా? అందుకే చాలామంది సేవకులు సేవకురాళ్ళు ఏర్పరచబడిన వారు సహితము ధనార్జన కొరకు ముగ్గు వేస్తారు. చూడండి, ధనం సంపాదించడానికి ఈ లోకానికి వారు రాలేదు. వారు కారణ జన్మలు. సేవకులు గమనించాలి, ధనం కూర్చడానికి రాలేదు నువ్వు. మా నాన్నగారిని మరి చాలా కష్టాలు సేవలో వచ్చినప్పుడు మా అమ్మ వచ్చి ఒక ప్రశ్న అడిగింది. 6 పిల్లలు, ఒక పాప సేవలో మరణించింది. అయితే నీకు చింత లేదా? ఈ పచ్చని పైరు గల కేరళ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పిల్లలు ఎలా పైకి వస్తారు? నువ్వు ఒక్కరికి 5 రూపాయలు జమ చేయలేదు. ఏ విధంగా ఈ పిల్లలను నేను పైకి తేవాలి? నువ్వు ప్రసంగాలు చేస్తావు, వచ్చి విశ్రాంతి తీసుకుంటావు, తక్కిన పని అంతా నేను చేయాలి. నీకు అస్సలు చింత లేదా? నువ్వు 5 రూపాయలు వెనుక చేసుకో. ఎందుకంటే మా నాన్న ఒక మాట అన్నాడు. అప్పుడు నా ఏజ్ 12-13 ఏళ్ళు ఉంటుంది, కానీ విన్నాను, ముద్రింపబడ్డది మదిలో. నేను ధనం సంపాదించడానికి రాలేదు కేరళ నుండి అన్నాడు. గంభీరంగా అన్నాడు ఆ మాట. నేను ధనము సంపాదించడానికి రాలేదు, నా పిల్లల్ని చదివించడానికి రాలేదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాను. నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, దేవుడు అన్నీ నీకు అనుగ్రహిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతంగా మమ్మల్ని దేవుడు మరి అందరినీ ఉన్నతమైన స్థాయికి, అందరికీ సొంత గృహాలు, ఏది కొదవ చేయలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుని వెతకాలి. దేవుడే మన ధనం. మన ధనం ఏది ఈ లోకంలో? దేవుడే ధనం. కానీ కావాల్సినవన్నీ మనకిస్తానన్నాడు కదా. అందుకే మత్తయి 6:33లో నువ్వు దేవుని వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు, నీకు కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. ఈరోజు కూడా నేను చాలా కష్టపడి వచ్చినాను ఇక్కడ. నేను వెతుకుతాను, నా వల్ల కావడం లేదు. మైండ్ చాలా స్ట్రాంగ్ ఉన్నది, మీ అందరికంటే స్ట్రాంగ్ ఉంటుంది నా మైండ్, నాకు తెలుసు అది. ఎందుకంటే ఇంత పెద్ద పని చేయాలంటే మైండ్ ఎట్లుండాలి? స్ట్రాంగ్ ఉండాలి. కానీ బాడీ సహకరించడం లేదు. ఆయన బాడీని ఒడగొట్టి వచ్చినాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. నేను పోయి 2 మాటలన్నా నా మందతో పలకాలి, వాళ్ళకి నేను కనబడాలి, కొంతమంది కన్నా ప్రార్థన చేయాలి, 2-3 సెల్స్ అన్నా తెరవాలి, ప్రార్థనా సెల్స్. ఇప్పుడు జాయిచరణ్ గెలిచిందా సాతాను గెలిచిందా? ఎవరు ఓడిపోయినారు? ఎవరు గెలిచినారు? ఎవరి సహాయంతో? వెరీ గుడ్, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ అడుగడుగున సాతానుడు మీ వెంటనే ఉంటాడు. ఆయనకు దేవుని బిడ్డలతోనే పని. ఈ లోకస్తులతో సాతానికి ఏం పని లేదు. వాళ్ళు ఆల్రెడీ ఓడగొట్టి వాళ్ళను ఆధీనంలో చేసుకున్నాడు. కానీ ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాడు పక్కనే ఉంటాడు, అలగొట్టడానికి, అణిచివేయడానికి, దైవ కార్యాలు జరగకుండా ఉండటానికి, నిరుత్సాహపరచడానికి, శరీరంలో బలహీనతలు తెస్తూ. కానీ
అడుగడుగున వాని చితక బాధాల. దేవునికి స్తోత్రం. సమాధానకర్త యొక్క దేవుడు మీ కాళ్ళ క్రింద సాతాన్ను శీఘ్రంగా చితక త్రొక్కించు. అయితే నేను చెప్పాల్సిన కార్యం, ధనార్జన మరి మీ మదిలో ప్రవేశించి దేవుడు సమస్తం అనుగ్రహించే దేవుణ్ణి మరవకుండా జాగ్రత్త పడాలి. నేను కొన్ని మాటలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. ధనము నీకు సమృద్ధిగా వచ్చినప్పుడు దేవుని మరవకూడదు. మీరు ఈ వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు, ఇక్కడ ఒక వింత సంగతి మీకు చూపెట్టాలనుకున్నాను. ఎందుకంటే వీడు ధనవంతుడైనాడు, ధనము సంపాదించినాడు. ఊరికే ఏది రాదు కదండి, వీడు కష్టపడినాడు కదా. మీరు ఎంతమంది అంటారు వీడు కష్టపడినాడని? ఎవరు అన్నారా? కష్టపడకుంటే భూమి ఊరికనే పడిపోతుందా? భూమి సేద్యపరచాలి, విత్తనాలు చల్లాలి, నీరు కట్టాలి. వీడు చేయాల్సిందంతా చేసినాడు, కష్టజీవి వీడు. కానీ వీనికి తెలివి లేదు. వీడు ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని ఆశీర్వదించి భూమి పండాలంటే ఎవరి సహాయం కావాలి? అతివృష్టి, అనావృష్టి, తెగుళ్ళు, పంటకు తెగుళ్ళు వస్తాయి, చీడ పురుగులు పడతాయి, దొంగలు వచ్చి దోచుకొని పోతారు, లేక ఎన్నెన్నో విపత్తులు, గాలి, తుఫాను, వర్షం, వీటన్నిటి నుండి కాపాడింది ఎవరు? దేవుడు. మర్చిపోయినాడు. అంటే ఇవన్నీ నా సామర్థ్యంతోనే అయింది అని అంటున్నాడు. కానీ కాదు. దేవుని బిడ్డలకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానమునకు మూలం. మనకు ఏదైనా దేవుడు అనుగ్రహిస్తే వెంటనే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుని సహాయం వలన సామర్థ్యం పొందుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:18లో సామర్థ్యం అనుగ్రహించేవాడు ఆయనే. కానీ ఆ సంగతి మర్చిపోయినాడు. దేవుని సహాయం వలన తాను చేసిన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించినాడు అనే సంగతి మర్చిపోయినాడు. మనం దశమ భాగం దేవునికి ఇస్తాం కదా. ఎందుకు ఇస్తామో తెలుసా? దేవుని ఘనపరుస్తాం. ఈ వెర్రివాడు, దేవుడు వీన్ని ఒక మాటతో సంబోధిస్తున్నాడు. మీరు 20వ వచనం చూస్తే వీని పేరేంటి? వెర్రివాడు. వెర్రివాడైన ధనవంతుడు. ధనవంతుడే కానీ తెలివి లేదు, ధనవంతుడే కానీ సమస్తము ధారాళంగా అనుగ్రహించే దేవుని కొనియాడడానికి, స్తుతించడానికి ఉన్న జ్ఞానం లేదు. ధనవంతుడే కానీ కలిగిన వాటిలో కొద్దిగా పేదవాళ్ళకు సహాయం చేయాలనే తెలివి లేదు. కలిగిన దాంట్లో కొద్దిగా భాగం తెచ్చి దేవుని సన్నిధికి అర్పించాలనే జ్ఞానము లేదు. అయితే అన్నీ ఇతని వల్లనే కలిగిందని ఒక భ్రమలో ఉన్నాడు అన్నమాట. దేవుని మర్చిపోయినాడు. అన్నీ ధారాళంగా అనుగ్రహించి దేవుని మర్చిపోయి ధనము యందు సంతోషిస్తున్నాడు. ధనము ఏ విధంగా నేను కూర్చుకోవాలి, ఇంకా వచ్చే సమయాలకు కూడా సమృద్ధిగా కూర్చుకుంటాను అనే వెర్రి ఆలోచనలో ఉన్నాడు. అయితే నేను గమనించింది ఏంటంటే 16 వచనం నుండి తిరిగి మీరు 19 వచనాల వరకు ఒక మాట పదే 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 చూస్తారు. చూడండి, నా పంట అన్నది 17వ వచనంలో. ఎవరి పంట అది? ఎవరంటున్నారు? వెర్రివాడైన ధనవంతుడు. నా పంట, నా ఎక్కడెక్కడ ఉందో మీరే చూడండి. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలా గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకు నాకు నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను మళ్ళా అన్నీ నేను నాకు సంబంధించిందే, నేను ఈలాగు చేతును. 18లో మళ్ళా చూడండి ఏమనుంది? నా కొట్లు. ఎవరి కొట్లు? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా, ఎవరి ధాన్యము? దేవుడిచ్చింది కాదు, నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని. ఎవరి ఆస్తి అంట? మనకి ఈ లోకంలో ఉన్నదంతా ఎవరిచ్చింది? నాది నాది నాది. దేవుడిచ్చిందని ఒక్క మాట లేదు ఇక్కడ. నా భాగ్యము, నా ధాన్యము, నా ఆస్తిని సమకూర్చుకొని మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు నా ప్రాణం. అసలు ప్రాణం కూడా ఎవరిచ్చినారండి? నా ప్రాణం. అన్నీ నేను రౌండ్ ఆఫ్ చేస్తే 8 సార్లు కనబడదు. ఒక్క 2 వచనాల్లో 8 సార్లు నా 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 పంట, నా స్థలం, నేనేం చేయాలి, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి,
నా ప్రాణం. ఇక్కడ జస్ట్ చూశాను, ఇది దొరికింది అంటే వీడు కరెక్ట్గా సంబోధిస్తాడు దేవుడు అని. నేను ఇట్ట చేస్తాను, అట్ట చేస్తాను, అట్ట చేస్తాను. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఇదే మాట మీరు చూస్తారు యాకోబు 4వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక వెర్రివాడైన ధనవంతుడు ఉన్నాడు. 13వ వచనం చూడండి, 4:13 నుండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వార్లారా. వెరివాళ్ళు అన్నాడు, వీళ్ళ గ్రూప్ అన్నమాట. ఇదొక గ్రూపు, వెరివాళ్ళ గ్రూపు. దేవుడు వద్దు, ధనం కావాలి. ధనం ఉంటే చాలు, దేవుడు అక్కర లేదు. వీళ్ళ గ్రూప్లో ఏమంటున్నారంటే, మేము రేపైనా మాపైన నేడైనా ఒకానొక పట్టణానికి వెళ్తాం. వెళ్ళాలంటే ఎవరు ఇవ్వాలి? శక్తి, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. అక్కడ మేము 1 సంవత్సరం ఉంటాం. 1 సంవత్సరం ఆయుస్సు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. వ్యాపారం చేస్తాం, శక్తి ఎవరు ఇవ్వాలి? సామర్థ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. లాభము సంపాదించము, నష్టాలని లాభంగా మార్చేది ఎవరు? దేవుడు కావాలి. రండి మనము చాలా ధనం సంపాదిస్తామని అనుకుని వార్లారా, వెరివార్లారా అని అర్థం. మీ జీవం ఏ పాటిది? అసలు మీరెవరు? మీరు ఎక్కడి నుండి వచ్చినారు? మీకు ఎవడిచ్చినాడు ఆయుస్సు? మీకు ఆరోగ్యం ఎవరిచ్చినారు? మీకు ఈ ధనములో మరి ఇంత అనుభవించడానికి కూర్చుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాళ్ళు. పరిశుద్ధ గ్రంథములో మన జీవితాలు ఆవిరి వంటివని, పొగ వంటిదని, నీడ వంటిదని, గాలి వంటిదని, ఇలాగూ చాలా మరి రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ఆల్? గాలి వేస్తే రాలిపోయిన పువ్వుతో సమానం. సాగిపోయే నీడ వంటి వాడు, ఆవిరి వంటి వాడు, దుమ్ము ధూళి వంటి వాడు. ఏ పాటి వాడు దేవుడు లేకుంటే? మనకు 7 రోజులు ఇస్తే 6 రోజులు పని చేసుకోమన్నాడు. సంపాదించుకోండి, మీరు ఉద్యోగాలకు వెళ్ళండి, కష్టపడండి. కానీ దేవుడు ఎంత మంచివాడంటే 1 రోజు ఆయనకి ఏమంటున్నాడు? 1 రోజు ఆదివారం వచ్చి నన్ను మీరేం చేయండి? ఆరాధించండి. నీకు లక్షలు ఇస్తున్నాడు, అంత అనుభవించు. కానీ 10వ వంతు ఎవరికి ఇవ్వన్నాడు? దేవునికి. అంటే మేజర్ చంక్ మనకే. అన్నీ అనుభవించు, కష్టపడు, తిను, త్రాగు. కానీ నీ దేవుడైన యెహోవాను నీవు మరొకూడదు. అందుకే సామెతలు 30లో ఉంది కదా, నాకు తగినంత ఆహారం ఇవ్వు. ఎక్కువ అయితే నేను నిన్ను మర్చి దేవుడు ఎవరని అడుగుతానేమో. అందుకే ఇక్కడ ఈ మాట చూడండి, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్పాలంట, గాడ్ విల్లింగ్ అనాలంట. కనుక ప్రభు చిత్తమైతే అన్నాడు. ఈ వెర్రివాడైన ధనవంతుడు ఎక్కడా అనలేదు, అంతా నా చిత్తమే, నేనేం చేస్తా, నా ఆస్తి, నా ప్రాణం, నా ధనం, నా కొట్లు అంతా ఆయనది, నా పంట. అలాగ అనకూడదు. గర్విష్ఠులను అహంకారులను దేవుడు అణిచేస్తాడు. ఎవని గర్వం వాన్ని అణిచేస్తున్నాడు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవునని సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. ధనమును నమ్ముకుంటే పాడైపోతావు, దేవుని నమ్ముకుంటే నువ్వు ఎన్నడూ చెడిపోవు. దేవునికి స్తోత్రం. ధనము ఇస్తాడు, నీకు ఇహలోక సౌకర్యాలన్నీ ఇస్తాడు. దేవుని కలిగిన జీవితం అందుకే చాలా ధన్యకరమైంది. అందుకే మీరు ఏమనాలంటే, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి చనిపోతే ఏమైనా చేయగలుగుతామా? చనిపోతే ఏం చేయాలి? ఏమి చేయలేని పరిస్థితి. అంతవరకు వాక్శక్తి ఉండింది, అంతవరకు సామర్థ్యం ఉండింది, ఎన్నెన్నో విమర్శలు చేసినారు, ఎంతెంతో చేసినారు, మూగపోయింది, అయిపోయింది నీ జీవితం. నరులారా తిరిగి రండి అంటే వెళ్ళాల్సింది. నేను రాను, నాకు ఇంకా కొద్దిగా సమయం కావాలంటే ఏం ఉద్ధరించినావో నీకు సమయం ఇస్తాడు దేవుడు. ఉన్న సమయం నువ్వు వాడుకోలేదు కదా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు దీర్ఘాయుస్? ఇంకా ఎన్ని కొంపలు ముంచుతావు? ఇంకెంత పాపం చేస్తావు? ఇంకెంత దేవుని ధనాన్ని దోచుకుంటావు? ఇంకెన్ని హేయ కార్యాలు చేస్తావు? ఇంకెంత పాపం చేసి నరకపాలవుతావు? వచ్చేయంటే వెళ్ళాల్సిందే. ఒక రాజు అడిగినాడంట దీర్ఘాయుస్, ఆయన పేరేంటి? హిజ్కియా రాజు అడిగినాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని సేవ చేసినాడంట. నేను నీ పట్ల జరిగించిన సేవను ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. వెంటనే దేవుడు కరిగిపోయి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు? ఫ్రూట్ఫుల్, హీఈస్ ఫ్రూట్ఫుల్.
నువ్వు ఫలిస్తే నీకు ఇస్తాడేమో ఆయుస్సు. కొన్నిసార్లు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళని తొందరలో పిలుచుకుంటాడు. ఎందుకో వారితో ఉండాలని దేవుడు ఆశిస్తాడేమో. ఇంగ్లీష్లో ఒక మాట, దోస్ హూమ్ గాడ్ లవ్స్ డై వెరీ యంగ్ అంట. ఈ లోకంలో కీడు, ఈ పాడు, ఈ పాపాలు, ఈ నేరాలు, ఘోరాలు చూడకుండా వచ్చాయి నా సన్నిధికి. ఏలియా అట్నే పిలుచుకొని పోయిండు కదా. హానోకును కూడా, హానోకు ఎవరితో నడిచినాడు? దేవుడితో నడిచి 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 ఇక నువ్వు ఇంటికి పోకు, నువ్వు నాతోటి వచ్చేయమంటే వెళ్ళిపోయినాడు. ఓ శవ సంస్కారం లేదు, ఒక బరియల్ లేదు, ఫ్యూనరల్ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. బా, అలాంటి మరణం రావాలని కోరుకుంటాం, కానీ ఇచ్చేది ఎవరు? దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. అయితే దేవుని చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవాలి. చాలామంది వెడ్డింగ్ కార్డ్స్లో ఈ మాట రాస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది. గాడ్ విల్లింగ్, అంతే. వీళ్ళిద్దరూ పరిశుద్ధ వివాహం చేత జతపరచబడతారు. గాడ్ విల్లింగ్ ఈ హౌస్ డెడికేషన్, గాడ్ విల్లింగ్ మై సన్ విల్ గో అబ్రాడ్ అంటే ఎంత మంచి మాట అది. అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు? చెప్పకే తెలిసిపోతుంది. ఓహో, దే డిపెండ్ ఆన్ గాడ్. వారు దేవుని గురిగా చేసుకున్నారు, దేవుని వద్ద నుండి సహాయం పొందుతున్నారు, దేవునికి ప్రార్థన చేసేవారు, ప్రతి ఆశీర్వాదం దేవుని వద్ద నుండి వస్తుందని గ్రహించిన వారు అలా మాట్లాడతారు. దేవుని చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలేం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతా చెడ్డది. విశ్వాసులు జాగ్రత్తగా గమనించండి, మంచి హెచ్చరిక ఈరోజు దేవుడు ఇచ్చినాడు అందరికీ. ఏంటంటే, నాది, నా ఇల్లు, నా భార్య, అవును నీ భార్యనే, నా భార్య, ఇక నా పిల్లలు, ఇక నేను కట్టిన ఇల్లు, నేను కూర్చుకున్న ధనం, ఇవన్నీ నీకు వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. హల్లెలూయా. అది మర్చిపోతున్నావు, అన్నీ అనుభవించాలనుకుంటున్నావు. దేవుని కొద్దిగా సొమ్ము తెచ్చి ఇయ్యాలని నేను అడగాలనా? అందుకే రోషంతో 33 సంవత్సరాలు నేను అడగలేదు. దేవుని బిడ్డవైతే నీకు తెలవాలి, నీ ధనము, నీ ఘనము, నీ బ్రతుకు, నీ ఆయుస్సు, నీ ఆరోగ్యము, నువ్వు చేసిందంతా ఎవరి వల్ల కలిగిందని గ్రహించాలా? అట్టివారు చాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అనుకున్నాను నేను. అట్టివారు చాలు, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి, ఇంత పెద్ద సేవ ఎలా నడవాలి అని జ్ఞానం ఉండాలి, భారం ఉండాలి. అట్టివారు ఇచ్చిన డబ్బులో శక్తి ఉంటుంది, ఏ వ్యర్థమైన ఖర్చు ఇక్కడ ఉండదు. ఎందుకంటే వారు మనస్ఫూర్తిగా దేవుని సేవను ప్రేమించి ఇక్కడ ఏ గందరగోళం లేదని, ప్రతి పైసాకు లెక్క ఉందని, రండి నా దగ్గరికి, పైసాతో సహా లెక్క చూపెడతాను మీకు. ఇంత సవాలు ఎవరు విసరలేరు, కానీ నేను విసరగలను. ఎందుకంటే నీతియుక్తంగా దేవుని సేవ చేసిన మంచి మనస్సాక్షి నాకు ఉన్నది. నాకు ఈ ప్రసంగం ఇప్పుడు మీకు చేస్తున్నాను, కానీ ఈ ప్రసంగం ఎప్పుడో దేవుడు నాకు చేసినాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీకు ఆ జ్ఞానం ఉండాలి. నువ్వు కూర్చుకున్న, అనుభవించడానికి ఉన్న ఆయుస్సు, ఆరోగ్యము, ఆనందము, ఆ అభిషేకము ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ షుడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించేది దీవెన అవుతుందా? నీ సామర్థ్యంతో నువ్వు సరుకులు, సామాన్లు, ఇటుకలు, ఇనుము ఇవన్నీ కొనుక్కుంటే నీ ఇల్లు కట్టబడుతుందా? దేవుడు ఇవ్వాలి. ఇల్లు కడతావు, ఇంటిలో సంతోషము దేవుడు ఇవ్వాలి. బాగా తింటావు, ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి. పుస్తకాలు కొంటావు పిల్లల కొరకు, జ్ఞానం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. వాహనాలు కొంటావు, ప్రమాదాలు రాకుండా ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. పెళ్ళి గంభీరంగా లక్షలు ఖర్చు పెట్టి పిల్లను పెళ్ళి చేస్తావు, పెళ్ళి పెటాకులు కాకుండా ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అందుకే దైవాశీర్వాదాల కొరకు మనం కోరుకోవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఏంది అతిశయపడుతున్నారు. నెవర్ టేక్ గ్లోరీ ఆన్ ది ఎర్త్లీ థింగ్స్. నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, నా కొడుకు ఇంతెత్తున్నాడు, నా బిడ్డ అందంగా ఉంటుంది, నా భార్య ఇంకా బాగుంటుంది, నా ఇంట్లో ఇన్ని గదులు కట్టినాను, ఇన్ని బెడ్రూమ్స్ ఉంది. నోరెప్పి ఆ మాట అనొద్దు, మౌనంగా ఉండు. నా ప్రాణమా, నువ్వు మౌనంగా ఉండి ఎవరిని స్తుతించు? ఇచ్చిన వాడిని స్తుతించు. ఈ డంబము, ఈ అతిశయం అంతా చెడ్డదండి. ఎప్పుడు మీ గొప్పలు చెప్పుకోవద్దు ఎవరి దగ్గర. మీ దానివల్ల ఒరిగేది ఏది లేదు. మీకు ఒకటి వస్తుంది, మనుషులు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. జాగ్రత్త. అసూయ సంపాదించుకుంటారు మీరు ఎక్కువ, మిమ్మల్ని గురించి మీరు వివరించుకుంటే.
యు డిస్క్రైబ్ అబౌట్ హౌ గాడ్ ఈజ్ గ్రేట్. దేవుని ఎంత గొప్పవాడో నీవు వివరించు. దేవుని ప్రేమను వర్ణించు. నీకున్నవేవి చెప్పొకెవరికి చెప్పే అవసరం లేదు. నువ్వు ట్యాక్స్ కట్టకుండా అన్నీ కూర్చుకుంటావు అంటే ఒకరోజు వచ్చి వాళ్ళంతా నీ ఇల్లు ఖాళీ చేసి తీసుకుపోతారు, అది వేరే సంగతి. కానీ నువ్వు డంబము పలకకు. డంబము లేదు, అతిశయించుట చెడ్డది అని ఉంది. మీ బైబిల్లో ఉంది అది 16వ వచనంలో. ఇప్పుడైతే మీరు మీ డంబము లేదు అతిశయపడుతున్నారు, కానీ ఇట్టి అతిశయమంతయు చెప్పండి అందరు కలిసి ఎలాంటి మంచిదా? మంచిదా? చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది పెద్ద గంభీరమైన మాట. నీకు అన్నీ ఉంది కానీ నువ్వు ఎవరిని ఆదుకోవడం లేదు. అన్నీ ఉంది, దేవుని ఘనపరచడం లేదు. అన్నీ ఉంది కానీ 10వ భాగం దేవుని సొమ్ము అని రాసింది, అది ఇవ్వడం లేదు. కానుకలు అర్పించడం లేదు. నా సన్నిధిలో ఎవ్వరు రిక్తహస్తములతో రాకూడదని ఒక ఆజ్ఞ ఉంది బైబిల్లో, పాత నిబంధన. డోంట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వారమంతా నిన్ను కాపాడి నీ కష్టార్జితాన్ని దీవించి నీ పనులన్నింటినీ దీవించిన తర్వాత వట్టి చేతులతో వస్తావా? యూపీఎఫ్లో అడగరు, అందుకే వేసినా వేయకున్నా ఒకటే అనుకోకు. ఆ పేద విధవనాలు 2 కాసులు వేస్తుంటే ఎవరు చూసినారు? యేసు ప్రభు చూసినాడట. ధనవంతులు వచ్చి వారి ధనంలో చాలా భాగం వేసినారట. ఈ పేద విధవనాలు సంచిలో 2 కాసులే ఉండేది. ఆ 2 కాసులు తీసి ఆమె కానుక పెట్టెలో వేయగా ఎవరు చూసినారు? దేవుడు. ఇక్కడ జాయ్ చర్యను చూడదు, నేను అసలు చూడను. అది ఆ లెక్క పెట్టేది కూడా 4-5 కలిసి స్టాఫ్ లెక్క పెడతారు. అది వెంటనే తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. నేను ఉట్టి చెక్ మీద సంతకం చేస్తాను అంతే. యేసు చూస్తున్నాడు నువ్వు వేసే కానుక. హల్లెలూయా. నువ్వు ఎంత వేస్తున్నావో యేసు ప్రభు చూస్తున్నాడు. అప్పుడు ప్రశంస ధనవంతులు పొందినారా, పేద విధవరాలు పొందిందా? ఈమె తనకు కలిగినదంతా తెచ్చి నా సన్నిధిలో ఇచ్చింది. 100% ఇచ్చింది. ఉన్నదే 2 కాసులు, ఇచ్చింది ఎంత? 2 కాసులు. అంటే ఆమెకు ఎవరెందు విశ్వాసం ఉంది? అనాదిగా నన్ను విడవాడు, ఆయననే నా భర్త, నా పిల్లలకు తండ్రి, నా ఇంటికి యజమానుడు, నేను ఆయన నమ్ముకున్నాను, నాకే కొదువ ఉండదు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఇక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 12కు రండి. ఇక్కడ ప్రభువు చెప్పిన మాటలన్నీ బంగారు మాటలు కదా. యేసు ప్రభు చెప్పిన శ్రేష్టమైన ఉపమానం ఇది. అంటున్నాడు 15వ వచనం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలము కాదనెను. అది గమనించాలి మీరు. అది ఇంకో ప్రసంగం. కలిమి విస్తరిస్తే నీకు దైవాశీర్వాదాలు ఉన్నట్టు కాదు, అన్నట్టు కలిమి సంపాదించుకోవద్దని కాదు. యథార్థవంతుడు నీతిమంతుడు తన పిల్లలను కూడా ఏం చేస్తాడట? ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఎందుకంటే వాళ్ళలో స్వార్థం లేదు. నేను ఇంతమంది పిల్లలు కన్నాను, వారి భవిష్యత్తు ఏంటి, వారికి ఒక ఇల్లు కడతాను, వారికి కొద్దిగా సమకూర్చుతాను, డబ్బు, దాంట్లో తప్పు లేదు. కానీ నీ దృష్టి, నీ ఏకాగ్రత దేవుని మీద ఉండాలి, ధనం మీదకి కాదు. సమస్తము ధారాళముగా అనుగ్రహించు దేవుని యందు నీవు నమ్మిక కలిగి ఉండాలి. అది తిమోతి పత్రికలో ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 1 తిమోతి 6వ అధ్యాయము 17 నుండి 19 నేను చదువుతున్నాను. 1 తిమోతి 6th chapter 17 to 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఏం కావద్దని ఉంది? గర్విష్ఠులు గాక, స్వార్థపరులు గాక, పేదవారి బీదవారి అందు శ్రద్ధ ఉంచాలి. 3 పూటలు తింటే 1 పూట పేదవాళ్ళకి ఇస్తే తప్పేం లేదు. ఆహారం మింగాలంటే ఎవరి ఆజ్ఞ కావాలి? గొంతులో పెద్ద గడ్డొచ్చి కూర్చుంటే ఆహారం మింగుతావా? నేను చూసిన పేషెంట్స్ ఆహారం తినలేకపోతున్నారు. గొట్టం నుండి ఆహారం మిక్సీలో వేసి మెత్తగా చేసి లిక్విడ్ ఫామ్లో చేసి ఆ గొట్టం నుండి పోయాలి, పేగులోకి పోతాను. ఎంత ఇబ్బంది. ఎప్పుడైనా ప్లేట్ ఆహారం నీ ముందు వచ్చినప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆహారం, ఆహారం ముందు ప్రార్థన చేయకుండా మింగేవారు చాలామంది ఉన్నారని బైబిల్లో రాస్తుంది. దేవుని స్తుతించకుండా ఆహారం గబగబగబ మింగేస్తున్నావు. ఒక్క క్షణం ఆగు. పండించిన రైతులు ఉన్నారు, నిన్ను ప్రాణం పెట్టి పోషించిన తల్లిదండ్రులు, బంధువులు ఉన్నారు, నీకు వాక్యం ఇచ్చి పోషించిన కాపర్లు ఉన్నారు,
ఒక్క క్షణం వారి కొరకు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం తినడం నీ ఒంటికి చాలా మంచిది, నీకు ఏ రోగం రాదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదంట. అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచక. ధనము స్థిరమైనది కాదు, ఈరోజు ఉంటుంది రేపు పోతుందండి. నేను చూసినాను ఎంతోమంది ఫిలిం యాక్ట్రసెస్ ఒకలాడు వైభవంగా రంగులుగా అందంగా తిరిగిన వాళ్ళు బిచ్చగతలై రోడ్డు మీద కూర్చున్న దృశ్యాలు చూసినాను నేను. ఆస్తి స్థిరము కాదు. అస్థిరమైన ధనం మీద నీ నమ్మకము ఉండకూడదు. యుగ యుగములకు తరతరములకు దేవుడైన యెహోవా మీద నీ ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ట్రస్ట్ గాడ్ హూ ఇస్ ద రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. ఆయన నిత్రాశ్రయ దుర్గం అంట, రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. అయితే నువ్వు అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచగా నీకు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించు. నీకు సుఖంగా అనుభవించటాను. నేను అంటున్నాను కదా, అన్నీ ఉన్నవాళ్ళు అన్నీ అనుభవించలేరు కదా. ఏదో ఉంటుంది కాంట. రోజు పువ్వు పక్కన ఏముంటుంది? కాంట. ముళ్ళు పెడతాడు దేవుడు, తినలేమంతా. అంటే దాని అర్థం కొద్దిగా తీసి నువ్వు బీదలకు పేదలకు ఇవ్వు, నీకేం తక్కువ చేయడు దేవుడు. పేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించువాడు. గట్టి హల్లెలూయా చెప్దామా? పేదల మీద శ్రద్ధ ఉండాలి. నీకు గొప్ప సేవకుడు అయిపోయినాడంట. నువ్వు గొప్ప సేవకుడు కరెక్టే. మరి గ్రామాల్లో పనిచేసే పేద సేవకులను పిలిచి కొద్దిగా ఇవ్వచ్చు కదా. నువ్వు అనుభవించడానికి కాదు, అది ఇచ్చింది దేవుడు నీకు, పంచడానికి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీద సేవకులు వస్తే ఒక క్షణం మాట్లాడడానికి కూడా సమయం లేదు. ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి నీకు లేదా? వాళ్ళు పోయి ఎంత హాయిగా చక్కగా సేవ చేయగలుగుతారు కదా. ఒక పేద భార్యాభర్తలు వచ్చినారు, ఆదిలాబాద్లో సేవ చేస్తారని. దయనీయమైన పరిస్థితి చూడగానే నాకు అర్థమైంది, దే వాంట్ టు స్ప్రెడ్ ద గాస్పల్. నేను అక్కడ దొరికినాను వాళ్ళకి. అసలు సాధారణ దొరకను, బిజీగా ఉంటాను. కానీ నేను అక్కడ చర్చిలో కూర్చొని ఉన్నా, వీళ్ళిద్దరు వచ్చినారు. ఎందుకు వచ్చినారు మీరంటే, అమ్మ మిమ్మల్ని చూడడానికి వచ్చినాం, చాలా దీర్ఘ ప్రయాణం చేసి ఆదిలాబాద్లో ఏం చేస్తున్నాం. ఎంతమంది వస్తారు మీ సంఘానికంటే? 2 కుటుంబాలు కష్టంగా వస్తుంది. ఆ 2 కుటుంబాలు వచ్చినా కానీ చుట్టుముట్టంతా వితర్కమే, బాధలు ఎదుర్కోలేకుండా సేవ ఆపేద్దామా అని అనుకుంటున్నాం. లేదు నువ్వు సేవ ఆపొద్దు అని చెప్పి నా ఆఫీస్ రూమ్కి తీసుకొచ్చి వాళ్ళని పరామర్శించి మంచిగా చీర ప్యాంట్ షర్టు నా దగ్గర ఉంటుంది, నేను ప్రార్థన చేసి వారికి ఇచ్చి, తెలుగు చదువుతా ఇంటర్మీడియట్ దాకా చదివినమ్మా అన్నాడు ఆ కాపరి. మంచిగా A to Z బుక్స్ అన్నీ ఇచ్చినాను. అది 5-6 వేల రూపాయలు ఖరీదు. అయినా పర్వాలేదు, తీసుకో, ఒక్క పైసా నాకు ఇవ్వ, తీసుకో. ఇవన్నీ చదువు బాగా, పైగా కానుకిచ్చి, మరి ఏదైనా తినడానికి ఇచ్చి, వాళ్ళ సేద తీర్చి, వాళ్ళు ఎంత శక్తి పుంజుకున్నారంటే వచ్చినప్పుడు వాడిపోయిన పువ్వులాగా ఉన్నారు. ఇప్పుడు నేనంతా వాళ్ళకి పరిచర్య చేసినాక వికసించిన తామర పుష్పంలాగా అయిపోయినారు. అంటే గాడ్ స్ట్రెంగ్త్ అన్నమాట. దే నీడ్ దట్ సపోర్ట్. ఒక పేద సేవకునికి ఒక సపోర్ట్ ఇవ్వడానికి గొప్ప సేవకులు వెనకాడుతూ ఉంటారు. వాళ్ళకి టైం లేదంటారు. ఓకే, టైం లేదు, కరెక్టే. అంత విస్తారమైన పనులు పెట్టుకోమని దేవుడు అనలేదు. మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి తొందరపడుచున్నావు. అవసరమైనది ఒకటే. చెప్పండి అన్నమాట. అవసరమైనది 10? అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. హల్లెలూయా. మేరీ చోజ్ ద బెస్ట్. పాదాల దగ్గర ఉన్నది, టైం ఉంది. పేదలను బీదలను కనికరించడానికి, వారితో పరామర్శించడానికి, వారిని ఉద్ధరించడానికి, వారిని కృంగిన వారిని పైకి లేవనెత్తడా. అదే అన్నమాట. ఆ కనికరం నీ హృదయంలో ఉండాలి. అందుకే అంటున్నాడు 1 తిమోతి 6:18 వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. ఈ ధనం పేరేంటి? సత్క్రియలు అను ధనం గలవారు, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడే ఉంది 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప
లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, ఏమీయూ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, నాశనకరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివే. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ధనము నీకు దేవుడిస్తే, సమృద్ధిగా ఇస్తే తప్పకుండా దేవుని కనపరచాలి, పేదలను బీదలను కనికరించాలి, ఆ ధనంతో దేవుని మహిమపరచాలి. నీకు ఇంతగా ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈ లోకంలోకి వట్టి చేతులతో వచ్చావు, వట్టి చేతులతో నువ్వు వెళ్తావు. దిగంబరిగా వచ్చినావు, దిగంబరిగా వెళ్ళిపోతావు. ఇచ్చిన దేవుణ్ణి మరవకూడదని అర్థం. హోసేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు. ఇంకో పెద్ద థ్రెట్ ఫర్ ద రిచ్ పీపుల్. ధనము ఎక్కువ అవుతుంటే నీకు దేవుని మీద ఉన్న ఆ ప్రేమ ఇది పెరుగుతుంది, అది తరుగుతుంది. అవునా కాదా? చాలా ధనం ఎక్కువైతే తెచ్చియండి, సేవ చేస్తా. ధనము పెరుగుతున్న కొలది ఒకటి తరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటది? తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు. భక్తి తరిగిపోతుంది. ఎందుకంటే ఆ ఉన్న ధనమంతా అనుభవించాలంటే సమయం కావాలి కదా, సమయం కావాలి. షాపింగ్లకు సమయం కావాలి, షికార్లకు సమయం కావాలి. అక్కడ పోతా, ఇక్కడ పోతా, హాంకాంగ్ పోతా, బ్యాంకాక్ పోతా, అక్కడ పోతా. ఎక్కడ పోకుండా కాళ్ళు మడత పెట్టి కూర్చొని దేవుడు చేసిన కార్యాలను ఆలోచించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవ. అక్కడిక్కడ పోతావా? అంతటికి టైం ఉంది నీకు. గుడికి రావడానికి టైం లేదు. ఆన్లైన్లో వింటావు కొద్ది దినాలు, తర్వాత ఐసీయూలో మండుకుంటావు, మీద దూలాలు లెక్క పెడుతుంటావు. పచ్చని బట్టలు కట్టుకొని భూతాల్లాగా వస్తారు నర్సులు, డాక్టర్లు. దేవుని బిడ్డలు కూడా దొరకరకండి నీకు. ఐసీయూ ఏంది? ఐసీయూ అంటే ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేరు. అంత భార్య కూడా రాలేదండి, అక్కడ గేట్ దగ్గరనే ఆపేస్తారు. అప్పుడు అట్టి పేషెంట్స్ ముఖంలో దేవుని భక్తి ఉట్టి ఊడిపడుతుంది కదా. అప్పుడు ఎన్నడూ అడగని వాళ్ళు ఏమంటారు తెలుసా? దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. మరి ముందే వస్తే ఈ తెలివి ఎంత బాగుండేది. నీకు ముందే రావదు ఈ తెలివి. ఎన్ని మాటలు విన్నా ఒక చెవితో విని ఇంకో చెవితో ఏం చేస్తున్నావు? దయచేసి నా కొరకు ప్రార్థన, నా ప్రాణం ఇంకా నాకు దక్కాలి. ఆ డాక్టర్లకు మంచి జ్ఞానం కావాలి నన్ను ట్రీట్ చేయడానికి. అంటే దేవుడు కావాలన్నమాట. నీకు దేవుడు కావాలి. నిన్ను ఆపరేట్ చేసి సర్జరీ చేసి వాళ్ళ డాక్టర్స్కి ఏం కావాలని వాళ్ళు కోరుతున్నావు ఇప్పుడు? జ్ఞానం. మరి ముందే నీకు జ్ఞానం రాలేదే? పరిశుద్ధ గ్రంథం, నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. రాలేదు, అప్పుడు వెలుగు నీకు. కాబట్టి నీకు ధనము ఎక్కువ అవుతున్న కొలది పాపం చేసే అవస్థ నీకు తటస్థిస్తుంది తప్పకుండా. ఎందుకంటే నీ దృష్టి దేవుని మీద లేదు. నీ దృష్టి అంతా దేని మీద పోయింది? ధనం మీద పోయింది. ఎంతమంది భక్తులు అనే పేరు మీద, అపోస్తలు అనే పేరు మీద, అభిషక్తులు అనే పేరు మీద, బోధకులు, ప్రవక్తలు చుక్కల్లా ఎదిగినారు. అక్కడి నుండి ధనాశ నిమిత్తం ఏమైనారు? పడిపోయి పతనం అయిపోయినారు. అందుకే కీప్ ఆల్వేజ్ యువర్ గోల్. నేను ఉదయం లేచి కూర్చుంటా, దేవుని సార్ నన్ను ఎందుకు పిలిచినావయ్యా, నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటా. నన్నేమో పట్టు చీరలు కట్టుకొని గొంతు నిండా సొమ్ములు వేసుకొని గజ్జలు వేసుకొని గల్లు గల్లుమని తిరగడానికి నన్ను పిలిచినావా? లేదు. వైభవంగా ఉండాలి. నాకు రాదా ఉండడానికి? నాకు రాదా? మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? బ్యాంక్లో మంచి స్థాయిలో పనిచేసినాను, ప్రతిరోజు రంగురంగులుగా వెళ్ళినాను, మంచిగా అనుభవించినాను లోకాన్ని. కానీ మాతో మాట్లాడినాడు దేవుడు. ఈ మాటలన్నీ నాకు మాట్లాడిన మాటలే. ఇది కాదు నీ గురి, ఇది కాదు నీ గమ్యం, నా వైపు చూడు, రక్షణ పొందు. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూసి రక్షణ పొందుడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు.
ధనము దేవుడు కాదు, ధనమే దేవుడు అని పూజిస్తారు చాలామంది. ధనము అశాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైన వాడు. ధనము అస్థిరమైనది, దేవుడు సదాకాలం ఉండేవాడు. ధనం కావాలన్నా దేవుడు కావాలన్నా. నేను చాలా ప్రసంగాలు చేసిన, ధనమా దేవుడా? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడై ఉండడు. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. నాకు ధనం కావాలి, నాకు దేవుడు కావాలంటే చెల్లదు. ఏదో ఒకటి వదిలేయాలను. అటుకు మీద ఉండదు తీయాలా, చంకలో ఉన్నది పాడవద్దు. ఎలా కుదురుతుంది? నీకు దేవుడు కావాలి, నువ్వు దేవుని వెతుకు, నీకు కావాల్సిందంతా ధారాళంగా ఇస్తాడు. పక్షిరాజు యవనం వలెని యవనము కృతదవుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తాడంట? తృప్తి పరుస్తాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాడు. ఏం లాభం నీకు తృప్తి లేకుంటే? అంతా కూర్చుకున్నావు, అంతా కూర్చుకున్నావు, బంగారం కూర్చుకున్నావు, ఆస్తి కూర్చుకున్నావు, వాహనాలు కూర్చుకున్నావు, మరి బంగ్లాలు కూర్చుకున్నావు, బలగాలు కూర్చుకున్నావు, బంధువులను కూర్చుకున్నావు. అందుకే అక్కడ ధనవంతునితో అంటున్నాడు, అన్నీ కూర్చుకున్నావు, కొట్టు విప్పి కట్టినావు, ధారాళంగా ఇచ్చిన దేవుని మర్చిపోయినావు. కొట్టు విప్పి కడతాడంట. నా కొట్లు నేను విప్పి దాన్ని కట్టి నాకు కలిగిన మరి పంట అంతా దాన్ని కూరుస్తాను. పండించినాడు, కష్టపడ్డాడు, కానీ పంట ఫలం చేతికి వచ్చిందంటే దేవుని ఆశీర్వాదం అని మర్చిపోయినాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఓ ఫూల్. చదవండి, ఆ వాక్య భాగంలో ఉంటుంది, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు అని ఉంది అక్కడ. దేవునికి అక్కర్లేమని ప్రాణం. వాడు లోకంలో దేవుడు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని వెతకలేదు కాబట్టి ఈ ప్రాణం నేను అడుగుతున్నానని లేదు. మీరు బాగా చదవండి అక్కడ. ఈ ప్రాణము, నీ ప్రాణం నాకు వద్దంటున్నాడు దేవుడు. నీ ప్రాణం అడుగుతున్నారు అని ఉంది. మీ బైబిల్లో ఉందా? ఎవరు అడుగుతున్నారు? అయ్యో, దేవుడు అడుగుతున్నాడా? దేవునికి వద్దు అని ప్రాణం. ఎవరు అడుగుతున్నారు? సాతాను, వారి అనుచరులు అడుగుతున్నారు. అరే రా, మాకు ఇక్కడ పాపులేషన్ తక్కువ, నువ్వు కూడా వచ్చి పడు దీంట్లో. ఈ చదవండి, తీసి చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము. ఎవరు అడుగుతున్నారు చూడండి. వెర్రివాడ అని పిలిచింది ఎవరు? దేవుడు. వెర్రివాడ, 20వ వచనం, 12:20. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అని ఉంది. అంటే దేవుడు కాదు కదా అడిగింది, ప్రాణం సాతానుడు అడుగుతున్నాడు. సాతానుతో ఉన్న అనుచరులు అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వు దేవుని వెతకలేదు, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు, దేవుని మర్చినావు. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి, నీ సామర్థ్యము, నీ కష్టం అనుకున్నావు. తెలివి లేనివాడా, వెర్రివాడా, నీ కలిగిందంతా ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రాణం ఈరోజు వెడలిపోతే, సాతానుడు నీ ప్రాణం తీసుకుంటే, మరి నీవు సంపాదించిందంతా, సమకూర్చుకున్నదంతా ఎవరి వశం అవుతుంది? ఆలోచించినావా? దేవుని ఎడల నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. మనం ధనవంతులు కావాలంట. ఎవరి ఎడల ధనవంతులు కావాలి? దేవుని ఎడల ధనవంతులు కావాలి. కూర్చుకోవాలి. వాగ్దానాలు, వాక్యము, సత్యము ఇవన్నీ కూర్చుకొని ధనవంతులైపోవాలి. ఈ లోకంలో అనుభవించటకు నీకు ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం నీకు కావాలి. కనుక ఏ కొదో లేకుండా నేను నడిపించే దేవుడు ఉన్నాడని ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించాలి. భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలి. సరే, ఆ భూమి మీద వాళ్ళ పేర్లు చెక్కుకుంటానట. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో. ఆ సో అండ్ సో గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. మిగిలింది ఏంది? ప్రాపర్టీ. దాని కొరకు కయ్యాలు, కలహాలు. బైబిల్లో లేదంటారా ఈ మాట? ఎక్కడుందారో చెప్తారా? వారు భూములు కొంటారు, ఆ భూముల మీద వారి పేర్లు చెక్కుకుంటారట. 49వ కీర్తన 11వ వచనం. ఈ 49వ కీర్తన మంచి చదవండి, ఇంటికి వెళ్ళి అర్థం చేసుకోండి. చక్కని కీర్తన 11. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. పెట్టడంలో తప్పు లేదు, కానీ నీది స్థిర నివాసం ఇది కాదని ఒక జ్ఞానం ఉండాలి అంతే. మరి ఇల్లు కట్టుకుంటే పేరు పెట్టకుంటే ఎట్లా? నిన్నటి రోజు ఒక యూపీఎఫ్ మెంబర్ విజయవాడ నుండి ఫోన్ చేసి, అమ్మ మంచి శ్రేష్టమైన ఇల్లు నాకు ఇచ్చినాడు,
పెళ్ళైన 3 సంవత్సరాలకే మంచి ఇల్లు, సొంత ఇల్లు, బ్యాంక్ మేనేజర్ ఆమె, భర్త కూడా బ్యాంక్ మేనేజర్. మంచి ఇల్లు మాకు ఇక్కడ దొరికింది. మేమేం పేరు పెట్టినాం తెలుసా? నువ్వు మా ప్రార్థనా సెల్కు పెట్టిన పేరే పెట్టినాం, దేవుని మందసం అని పెట్టినారు. చవట్లు గట్టి కొట్టండి, దేవుని స్తోత్రం. నాకు చాలా సంతోషమైంది. ఆ పిల్ల పుట్టి పెరిగింది ఇక్కడే, యవనస్తురాలు. అంత తెలివి ఇవిడింది కదా, నా ప్రయాసం వ్యర్థము కాలేదు. దేవుని మందసం అని పెట్టినాను మా ఇంటికి పేరు, ద ఆర్క్ ఆఫ్ గాడ్. నాకు కడుపు నిండింది. ఈ బిడ్డకు అంత అర్థమైతే చాలు. అందరూ ఒకసారి లేచి నిలవండి. ఓ పాట పాడుకున్నాక ప్రార్థన చేసి ముగిస్తాను. ఈ 1000 పాటల పుస్తకంలో ఒక మంచి పాట ఉంది, మీకు తీరికున్నప్పుడు పాడుకోండి. నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వెంత ఘనుడవైనా, నీ కనుమూసే కాలం ఒక రోజు ఉన్నది, అది నువ్వు మరవకూడదు. నువ్వు ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేదు. కాబట్టి నీ హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి, దేవుని ఆరాధించాలి అనే పాట 427వ పాట. హల్లెలూయా, స్తోత్రం. ఇలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడమిద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు, నీకు మేడమిద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు. మోకాళ్ళు వంచి నీవు మోరు పెట్టుమన్నా, మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా, ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నది. నీవు పాపి రోగివయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా, నీవు పాపి రోగివయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా. ఆ ప్రభువునే పాదాల సాక్షిగా ఎరిగి చూడుతనయా, ఆ ప్రభువునే పాదాల సాక్షిగా ఎరిగి చూడుతనయా. ఎలాంటి వాడవైనా, ఎంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. పాపుల కొరకు ప్రభువు కల్వారి గిరిపైన, పాపుల కొరకు ప్రభువు కల్వారి గిరిపైన, ఆ సిలువ వేసి దుర్మార్గులంత పడు బాధ పెట్టిరన్నా, సిలువ వేసి దుర్మార్గులంత పడు బాధ పెట్టిరన్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, మూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. హల్లెలూయా. నీకు ధనం లేదని ఏడవకు, బలం లేదని ఏడవకు, బలగం లేదని ఏడవకు, ఇల్లు లేదని ఏడవకు,
నాకు సొంత ఇల్లు లేదండి. నోర్మి ప్రాణం ఇచ్చిన దేవుని స్తుతించు. నీకు ఇల్లు ఉన్నది, అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అది. ఇది ఎంత నువ్వు చెక్కుకున్నా, పేర్లు చెక్కినా, రంగురంగు అక్షరాలు రాసినా, ఇది వదిలిపోయేట దినము ఉన్నది. గట్టిగా ఎవరిని పట్టుకోవాలా? సమస్తము ధారాళంగా అనుగ్రహించే దేవుని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ధనము వృద్ధి పొందినంత మాత్రాన జీవనానికి అది మూలము కాదు. ధనాన్ని నమ్మి దేవుని వదిలిపెట్టిన వాడిని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? వెర్రివాడ, దౌ ఫూల్. నీకు ఏది ఉత్తమమైందో నీకు తెలియదు, ఏది కావాల్సిందో నీకు అర్థం కాలే, ఇంకా ఏది పట్టుకోవాలో ఏది విడిచిపెట్టాలో నీకు ఇంకా అర్థం కాలేదు. కాబట్టి వెర్రివాని గుంపులో నువ్వు ఉండకుండా, అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు దేవుని స్తుతించండి. హల్లెలూయా. 2 నిమిషాలు ప్రార్థించండి. ఇంతవరకు నీ విధానము, నీ ఆలోచన విధానము ఒకలాగుండింది. వాక్యం చేత సంధింపబడి నీ ఆలోచన శైలి విధానం మారింది తప్పకుండా. వాక్యము వెల్లడి అవుటతోనే చీకటిలో వెలుగు పుడుతుంది. ఎందుకింత విచారం నీకు? ఎందుకింత దుఃఖం నీకు? ఇతరుల వలె నేను లేను కదా అని ఆ కృంగుదల నీకెందుకు? నీ దేవుడే నీకు పాలు స్వాస్థ్యమై ఉన్నాడు. గాడ్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్, గాడ్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. ఆయనే నీ బంగారం, ఆయనే నీ వెండి, ఆయనే నీ స్వాస్థ్యం. ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు, తరతరములకు దేవుడై ఉన్నాడు. నీ పిల్లల గురించి చింత అవసరం లేదు. ఆయన నీతి నీ పిల్ల తరానికి చూపెడతాడు. అయ్యో నా పిల్లల కొరకు ఏం కూర్చుకోలేదు, నువ్వు చింతించే అవసరం లేదు. దేవుని పట్టుకో గట్టిగా. మానవుడు వట్టి ఊపిరై ఉన్నాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాడు. దేవుడు చిరంజీవి, నిత్యము నివాసం చేసే దేవుడు. ఆయన సన్నిధికి నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచించు. రక్షణ స్వీకరించు. ప్రభు మార్గమును ఎంచుకో. ప్రభు మాటల్ని హృదయంలో ఉండాలి. ప్రభు చెప్పినట్టు విను. అస్థిరమైన ధనం యందు విశ్వాసం వదిలిపెట్టు. అన్నీ ఇస్తాడనే విశ్వాసం నీకు కావాలి. కాకి పిల్లలకు కావుకోమంటే ఆహారం ఇవ్వడం లేదా? తన రూపంలో సృజించుకున్న నీకు ఎన్నెన్ని దాచిపెట్టినాడో అది నీకు తెలుసా? నన్ను ప్రేమించే వారికి నేనేమేమి దాచిపెట్టినానో అది ఏ కంటికి కనబడలేదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయానికి గోచరం కాలేదంటున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతానంటున్నాడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? సంపాదించడం లేదని బాధపడుతున్నావా? అయ్యో నా భవిష్యత్తు అంటున్నావా? రేపేమి సంభవించినో అది నీకు తెలియదు. ఆ వెర్రివాడైన ధనవంతుడు దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నారు సాతాను అనుచరులు, సాతానుడు. నీ గతి ఏమవుతుంది? నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఎవరి వశం అవుతుంది? ఆలోచించావా? అన్నీ అనుగ్రహించే దేవుణ్ణి వదిలిపెట్టి ఇవన్నీ నా వల్ల కలిగిందని, నా భూమి, నా పంట, నా ఆస్తి, నా కొట్లు వదిలిపెట్టి ఇవన్నీ హత్తుకో దేవుణ్ణి. దేవుడు ఉంటే చాలు నీకు. సమాధానం, శాంతి, అనుగ్రహం, ఆశీర్వాదం, ఆరోగ్యం, సామర్థ్యం, నెమ్మది, సంతోషం ఇవన్నీ ఆయన నుండే ఉద్భవిస్తుంది. సమస్తం అనుగ్రహిస్తాడు దేవుడు. కష్టపడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. బద్ధకం వదిలిపెట్టు, శ్రద్ధగా బ్రతుకు. ఏవి నీకు కావాలి, ఏవి పోవాలి, విచక్షణ కావాలి. నీకు ఏవి కావాలినో ఏవి పోవాలినో ఎత్తి చూపే గ్రంథం నీ చేతిలో ఉంది. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ప్రభువా నువ్వు మాతో మాట్లాడినావు తండ్రి. నీ మాటలు అగ్ని వంటివి కావా? గుండెను పగలగొట్టే సుత్తి వంటిది కదా. ఆయన అనేక హృదయాల్లో మీరు కనువిప్పు కలగజేసినారు ఈరోజు. అవును తండ్రి, మా హృదయాలు నీ కొరకు ప్రతిష్ఠింపబడాలి. నీవు నివసించాలి మా హృదయాల్లో. చెత్త చెదారం కాదు, ఎప్పుడు తరగని ఆనందం ఈ లోకంలోను రానున్న లోకంలోను మాకు ఎన్ని సమకూర్చినావు. నిత్యజీవం అనే గొప్ప ఆస్తి మాకు ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును స్వతంత్రించుకొనని సెలవిచ్చినావు. చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. ప్రభువా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి పిల్లలను బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నాటండి నాయన. వారి
జీవిత భాగస్వాములను ఒలీవ మొక్కల వలె నయనా మరి ద్రాక్షావళిల వలె చేయండి తండ్రి. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు ఈలాగు ఉంటాడని 128వ కీర్తనలో ఉంది. ఆయుస్సు, ఆరోగ్యం, ఆనందం, అభిషేకం, కొలతలేని ఆత్మను అనుగ్రహించండి. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. అన్నీ ఇచ్చి సమాధానం లేకుంటే ఏ ప్రయోజనం ఉన్నాయన? పిల్లలను చూసేదావు, ఎంత గొప్ప ఆశీర్వాదం. డబ్బు వల్ల వచ్చేది కాదు కదా ప్రభువా. ఎంత అద్భుతమైన దీవెనలు ఉన్నాయి. నిన్ను ఆనుకోవడానికి, నిన్ను ఆశ్రయించడానికి, నీ మీద గురి పెట్టుకొని బ్రతకడానికి మా జీవితాలన్నీ రూపాంతరం పొందాలి ప్రభువా. పునఃప్రతిష్ఠ మేము చేసుకోవాలి. రిన్యూ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్ లార్డ్. మా ప్రాణాత్మ దేహములను నూతనపరచండి నాయన, నూతనపరచండి. మేక్ ఇట్ న్యూ లార్డ్, మేక్ ఇట్ ఫ్రెష్ మైటీ గాడ్. ఎంత గొప్ప ధన్యత ఈ లోకంలో దేవుని కలిగి ఉండడం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వదించి, దీవించి, మనోనేత్రములు వెలిగించి పంపుమని మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, డిజిటల్ ద్వారా, ఫేస్ టైం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వీటన్నిటి ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వాక్యం చేత సంధించమని, జీవితాలు మార్చుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.